హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. కార్తీక మూడో సోమవారం శుభాకాంక్షలండి అందరికీ. ఈరోజు మూడో సోమవారం కాబట్టి ఈరోజు వచ్చేసి మేము గుడికి వెళ్తాం అనుకుంటున్నాము. అందుకని మరీ ఎర్లీగా అయితే మా వాడికి మంచు పడిపోద్ది కదా, మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుందనమాట. సో ఇప్పుడు లెగిసి అయితే మేము రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే నేను స్నానం చేసానండి. వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయంటే ఫుల్ కూల్గా ఉన్నాయన్నమాట. తల మీద వేస్తే మొత్తం చల్లగా అయిపోతుంది. అసలు స్నానం చేయడానికి భయం వేసింది అనమాట, అంత కూల్గా ఉన్నాయి. ఇంకా మా వాడికి అయితే ఇంక స్నానం చేయలేదు. నేను ఒక్కదాన్ని స్నానం చేసి అయితే ఫస్ట్ రెడీ అయిపోయాను. ఇప్పుడు వీడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడైతే వీళ్ళిద్దరు స్నానం చేసాక వెళ్తాము. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అయిపోతుంది అనమాట. ఇంకా మేము రెడీ అయిపోయాము. నాది రెడీ అయిపోయింది, జడ ఒకటి వేసుకోవడం ఉంది. ఇంకా రెడీ అయిపోయి మా లక్కీ బాబుకి అయితే రెడీ చేస్తున్నాము. వాడికి స్నానం కూడా అయిపోయింది. వాడికి బట్టలు వేయడమే చాలా కష్టం, ఒక్క దగ్గర ఉండడు అసలు. ఇంకా కష్టానికైతే మా లక్కీకి అయితే తినిపించాను అనమాట ఉక్కురు చేసి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాక ఎంత టైం అవుతుందో తెలియదు కదా రిటర్న్ వచ్చినప్పటికి. మేమైతే ఆకలితో ఉండిపోవచ్చు, మనమైతే. వీడు చిన్నోడు కాబట్టి ఇంకా ఆకలితో ఉండలేడని ముందే తినిపించాను అనమాట. కొద్దిగా వాటర్ పట్టుకుంటున్నాను, మధ్యలో ఎక్కడైనా అడిగితే ఇవ్వచ్చు అని చెప్పి. పైగా ఇది మూడో సోమవారం కాబట్టి ఇంకా శివాలయాలన్నీ ఫుల్ రష్గా ఉంటాయి అనమాట. అందుకని చూడాలి వీడు ఏడుస్తాడో ఎలా ఉంటాడు ఏంటి అనేది. రే నాన్న, ఏం తింటున్నావు? ఏంటది? ఏది దొరికితే అది నోట్లో పెట్టడమే. అస్సలు కింద ఏముంది గలీజా ఏం తెలియదు అనమాట. ఏవి దొరికితే అన్నీ పెట్టిస్తూ ఉంటాడు. ఒక్క ప్లేస్లో ఉండడు, ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు. వీడు వెనక్కి తిరిగి తిరిగి మనం అలిసిపోవాలి, కానీ వీడైతే అసలు అలిసిపోడు అనమాట. ఇప్పుడేమో డ్రెస్ కవర్ ఒకటి దొరికింది, అది తీసి తినేస్తాడు నోట్లో పెట్టేసి. ఒక్క దగ్గర అయితే ఉండడు, అన్నీ ఏవి చేతికి దొరికితే అవన్నీ పడేస్తుంటాడు. ఎంత కోపం వస్తుందంటే పట్టుకుని 4 తగిలించాలనిపిస్తుంది ఇంకా. డ్యాన్స్ చేసి ఇది కూడా డ్యాన్స్ చేయకూడదు. ఏటీఎం సెంటర్ ముందు ఇంక బండి ఆపితే బండి మీద తెగ డ్యాన్స్ వేసేస్తున్నాడు అనమాట. వీడి బండి పిచ్చి ఎక్కువ. బండి హార్న్ కొట్టుకొని ఫ్రంట్ కూర్చుంటే ఇంకా ఇష్టం అనమాట. బండి ఎక్కాడని డ్యాన్సులు వేసేస్తుండే. ఈకనన్నా చుట్టూ ఉన్నారు, అందరు చూస్తారని చెప్పి అసలు ఆగట్లేదు. ఇంకా డ్యాన్సులు వేసుకుని ఉంటున్నాడు అల్లరుడు, మస్తు అల్లరి. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మధ్యలో పళ్ళు కాయలు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఈ గుడికి అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళడము. ఇంతకుముందు వెళ్ళాం కానీ అది వేరే గుడి. ఇక్కడ అన్ని దేవుళ్ళు కలిసి ఉంది ఈ గుడిలో. ఇక్కడికైతే వెళ్ళాము, బాగుందనమాట. ఇక్కడ సిస్టము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే టికెట్స్ తీసుకోవాలి. అంటే ఒక బయట మండపంలో ఉంది, అక్కడ కూర్చోబెడుతున్నారనమాట. అది ఫుల్ అయినంత వరకు అక్కడ కూర్చుని వాళ్ళందరికీ ఒకేసారి అయితే పూజ చేసేస్తున్నారు. మా ఊర్లో ఎలా ఉంటుందంటే అందరం లైన్ కట్టి ఒకరి తర్వాత ఒకరు అయితే వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మా పూజ అయితే అయిపోయింది అనమాట. సో అక్కడ పూజ చేసేటప్పుడు అందరం ఒక దగ్గర కూర్చుంటాం కదా, అక్కడైతే మా లక్కీగడైతే ముందు ఎవరు కూర్చుంటే వాళ్ళ వీపు మీద కొడుతూనే ఉండేవాడు అనమాట. ఎవరు కూర్చుంటే వాళ్ళ మీద. మాకేంట్రా బాబు అందరు కొట్టేస్తాడేమో భయం వేస్తుంది. ఇంకా వాళ్ళు ఏమంటారని. వాళ్ళు చిన్నోడు కాబట్టి వాళ్ళు ఏమనలేదు. ఇంకా పూజ మధ్యలో అలర్ట్ వాళ్ళ డాడీ బయటికి తీసుకుని వస్తారు. ఇంకా వీడు ఒక సైడ్ ఏడుస్తూ ఉంటే మిగిలిన దేవుళ్ళన్నిటికీ వాళ్ళ డాడీ అయితే పూజ చేస్తాడు బయట బయట. వీడితో నేనున్నాను.
ఇంకా మేమైతే గుడికెళ్ళి అయితే వచ్చేసాము. మా వాడైతే స్పెట్స్ పెట్టేసి ముందు కూర్చొని ఇంతంత స్టైల్ కొట్టలేదనమాట. మస్తు స్టైల్ కొట్టేసాడు. ఇంకా ముందే కూర్చున్నాడు, వెనక్కి రాననేసాడు. సరే అని ముందే కూర్చోబెట్టేసాము. మాకు ఒక సైడ్ అయితే టెన్షన్ అనమాట. ఏమో పడిపోతాడేమని చెప్పి అందుకే వెనక నుంచి మళ్ళీ నేను పట్టుకున్నాను అనుకుంటున్నాను వాడిని. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసాము. 11 అవుతుంది టైము. ఇప్పుడే పులిహోర చేశాననమాట. పులిహోర తినేసాము ఇప్పుడేని. వాడికైతే తినిపించేస్తాననమాట. ఇప్పుడు కొద్దిగా తినిపించి పడుకోబెట్టిస్తే పడుకుని పోతాడు. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు బండి మీద పడుకుంటాడు అనుకున్నాను. బ్యాక్ సైడ్ కూర్చుంటే పడుకుని పోయేవాడు. ఈరోజు ఫ్రంట్ కూర్చున్నాడు కదా ముందు, అందుకని వాడికి కూడా నిద్ర రాలేదనుకుంటా. ఇంకా ముందు కూర్చొని వచ్చే వెహికల్స్ అన్నీ చూసుకుంటున్నాడు. నాన్న నాన్న అమ్మ 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 నాన్న నాన్న అత్త అత్త